వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఒక్క డైలాగ్తో ఫేమస్. తెలుగులో స్టార్ హీరోలతో 8 సినిమాలు. అది నాకు నచ్చలేదు. ఒక డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. తెలుగులో స్టార్ హీరోలతో 8 సినిమాలు చేశాడు. అది నాకు నచ్చలేదు అంటున్నా. ఏంటి ఒకదానికొకటి సింక్ లేదు కదా! ఈ టైటిల్ వినగానే మీలో కూడా ఏంటి ఏమని తెలుసుకోవాలనుంటుంది. తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయారంటున్నారు తమిళ నటుడు వీటీవీ గణేష్. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నాడని కూడా చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం 'కిస్' ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. కివీస్ అంటే కేవీఎస్ ప్రతి ఆసాని జంటగా నటించినటువంటి ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19వ తేదీన కూడా మనకు విడుదల కానుంది. ఒక్క డైలాగ్‌తో పాపులర్ అయ్యి ఈ మూవీలో ప్రెస్ మీట్‌లో కూడా గణేష్ మాట్లాడుతూ, 'బీస్ట్' సినిమాలో ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని ఒక్క డైలాగ్‌తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయాను. ఎవడ్రా ఇంత టాలెంటెడ్ అనే ఒక్క డైలాగ్ తన జీవితాన్ని మార్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన విజయ్ సార్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నానంటూ కూడా, నా గొంతు నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి గారు, నాగ చైతన్య వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే 'కిస్' మూవీ తెలుగు ట్రైలర్‌లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్పుకొచ్చారు. ఈజీగా తప్పించుకుంటారు. నాకు తెలుగొచ్చు. రేపు డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని కూడా దర్శకుడిని అడిగినప్పటికీ ఏమీ నాకు తెలీదు. చూద్దామని తప్పించుకున్నాడు. అది లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే నేను చెక్ చేస్తాను అని సరిచేసుకోవడానికి ప్రయత్నించేది. ఇక్కడ మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడాయన. అంటే తన వాయిస్‌ని తెలుగులో వాడుకోలేదని. గణేష్ తెలుగులో 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజు', 'సంక్రాంతికి వస్తున్నాం' సింగిల్ సినిమాల్లో నటించారు. ఇక తమిళ 'జైలరు', 'వారసుడు', 'టాడా' అంటే 'పాప', 'ప్రిన్స్' మూవీల్లో కూడా అలరించాడాయన. అయితే ఆయనకి తెలుగు వచ్చు. నేను డబ్బింగ్ చెప్పగలనని ఆయనకు అవకాశం ఇవ్వలేదనే విషయాన్ని కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేశాడు. ఆ విషయం ఆయనకు నచ్చలేదని కూడా చెప్పడం జరిగింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన రాజహంస టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.